హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు లొకేషన్ వచ్చేసి పెద్దంబర్పేట శ్రీరామ్ ఆటోమాల్ లొకేషన్ హైదరాబాద్ పెద్దంబర్పేట శ్రీరామ్ ఆటోమాల్. ఈ వీడియోలో ఆక్షన్ లో ఎలా పాల్గొనాలి, ఆక్షన్ ఎలా జరుగుతుంది, ఆక్షన్ టైమింగ్స్ ఏంటి, ఆక్షన్ లో ఏమేం వెహికల్స్ దొరుకుతాయి, ఆల్ ఓవర్ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ వేలంపాటాలు జరుగుతాయి, అక్కడ కూడా ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోస్లో మర్చిపోకుండా లైక్ కొట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. మొత్తం వేలంపాట ఆక్షన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడికి వెళ్ళినా సరే సేమ్ ఆక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఎక్కడెక్కడ వేలంపాటలు జరుగుతాయి, ఎప్పుడెప్పుడు జరుగుతాయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ లొకేషన్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఈ పెద్దంబర్పేట శ్రీరామ్ ఆటోమాల్ అయితే మీరు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసినా కొడితే డైరెక్ట్గా వస్తుంది. పెద్దంబర్పేట శ్రీరామ్ ఆటోమాల్ అని చెప్పి గూగుల్ మ్యాప్స్లో కొట్టండి, చక్కగా లొకేషన్ వస్తుంది. వరంగల్ శ్రీరామ్ ఆటోమాల్ అని కొట్టండి, చక్కగా లొకేషన్ వచ్చేస్తుంది. విజయవాడ శ్రీరామ్ ఆటోమాల్ అని కొట్టండి, గుంటూరు శ్రీరామ్ ఆటోమాల్ అని కొట్టండి, నిజామాబాద్ శ్రీరామ్ ఆటోమాల్, వైజాగ్ శ్రీరామ్ ఆటోమాల్. సో ఇక్కడ ఉన్నా సరే మీరు మీ నియర్ బై శ్రీరామ్ ఆటోమాల్ కొట్టండి, వచ్చేస్తుంది. ఫస్ట్ మనం వెళ్ళంగానే ఆఫీస్ ఉంటుంది. వెళ్ళంగానే ఆఫీస్కి వెళ్ళేసి ఇక్కడ కౌంటర్స్ ఉంటాయి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి 20,120 కట్టాలి. 20,120. ఆధార్ కార్డు, పాన్ కార్డు జిరాక్స్ తెచ్చుకోండి. మనకి ఇలా ఫామ్ ఇస్తారు. ఫామ్లో బేసిక్ డీటెయిల్స్, మన పాన్ కార్డ్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, లొకేషన్, మన పేరు, ఫోన్ నెంబర్ ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ చేసుకొని కౌంటర్ ఉంటుంది. కౌంటర్ దగ్గర నుంచొని 20,120 ఇచ్చేసి రిసిప్ట్ తీసుకొని మనకు బుక్లెట్ ఇస్తారు. ఈ బుక్లెట్లో ఏంటంటే వెహికల్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. బండి నెంబర్, చేసిస్ నెంబర్, ఆర్టీ ఎక్కడ ఆర్సీ ఉంటుంది లేదా అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. మనకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. మనకు ఎంట్రీ ఉంటుంది. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి చూపిస్తేనే లోపలికి వెళ్ళేస్తారు. ఒక రిజిస్ట్రేషన్ మీద ఇద్దరిని పంపిస్తారు. సో రిక్వెస్ట్ చేయండి, మేము లాంగ్ నుంచి వచ్చినాం, కొంచెం పంపించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే ముగ్గురిని కూడా పంపిస్తారు. సో ఇక్కడ ఎంట్రీ. లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ఏ ఆటోమాల్ అయినా సరే ఆల్ ఓవర్ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలో మార్నింగ్ 10:30కి ఓపెన్ చేస్తారు. 10:30 నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. 12:30కి ఆప్షన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే జనాలు రావాలి, వచ్చిన తర్వాతనే స్టార్ట్ చేస్తారు. సో ఫస్ట్ మనకు 10:30కి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఇక 10:30 నుంచి కంటిన్యూ అవుతాయి. 12:30కి ఆప్షన్ స్టార్ట్ చేస్తారు. పటాన్ చెరువు ఆటోమాల్ అయినా సరే, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి ఏదైనా సరే 12:30కి ఆప్షన్ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ కార్లు అవుతాయి. అంటే ఒక 50 కార్లు ఉన్నాయనుకోండి. కార్లు అయిపోయిన తర్వాత గూడ్స్ వెహికల్స్ తర్వాత లారీల తర్వాత ట్రాక్టర్లు, అలా జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పెద్దంబర్పేటలో మీకు 100 పైన కార్లు ఉంటాయి. 110, 120 కార్లే ఉంటాయి. సో 12:30కి స్టార్ట్ అయినప్పుడు లాట్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆప్షన్ లైవ్లో ఎలా జరుగుతుందో వీడియో లాస్ట్లో క్లిప్స్ యాడ్ చేస్తా. అవి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. మనం వెళ్తాము, 10:30కి వెళ్తాము, రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. కార్ల కోసం వెళ్ళే వాళ్ళైతే 10:30కి 11 కల్లా వెళ్ళిపోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వేలంపాట ఎలా జరుగుతుందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫస్ట్ మీకు ఏంటంటే కార్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ మనం వేలంపాటలు ఎలా పాల్గొనాలో కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ అయితే మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత డెమో వెహికల్ ఒకటి చూపిస్తారు. చూపించిన తర్వాత ఆప్షన్ స్టార్ట్ చేస్తారు. చూడండి, ఇన్ని కార్లు ఉన్నాయి. ఈ కార్లు అయిపోయిన తర్వాత గూడ్స్ వెహికల్స్ వస్తాయి. 12:30కి కార్ల ఆప్షన్ స్టార్ట్ అవుతుంది. ఇగోండి, ఆప్షన్కి వెళ్ళి వస్తుంది. 12:30కి కార్ ఆప్షన్కి వెళ్తుంది. వెళ్ళి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది 12:30కి. 2:30, 3 o'clock దాకా కార్లు అయిపోతాయి. కార్లు అయిపోగానే కంటిన్యూగా ఆప్షన్కి బ్రేక్ అంటూ ఏముండదు. 12:30కి స్టార్ట్ అయ్యి 2:30, 3 దాకా కార్లు అవుతాయి. అవి అయిపోగానే గూడ్స్ వెహికల్స్ 3 o'clock నుంచి 4 o'clock దాకా, 3 గంటల నుంచి 4, 4:30 దాకా గూడ్స్ వెహికల్స్ అవుతాయి. ఇవన్నీ ఆప్షన్ అవుతాయి. గూడ్స్ వెహికల్స్ అయిపోగానే లారీలు స్టార్ట్ అవుతాయి. 4 గంటలకు అట్లా, 3:30, 4 గంటలకు లారీలు స్టార్ట్ అవుతాయి. 6 గంటలకల్లా ఆప్షన్ అయిపోతుంది. సో మీకైతే ఇక్కడ పెద్దంబర్పేటలో గురువారం జరుగుతుంది, పటాన్చెరులో శనివారం జరుగుతుంది, విజయవాడలో కూడా గురువారం జరుగుతుంది, గుంటూరులో శనివారం జరుగుతుంది, రాజమండ్రిలో ఫ్రైడే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, శుక్రవారం రాజమండ్రి శ్రీరామ్ ఆటోమాల్ అని కొట్టండి, డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. సో మీకు వెళ్ళగానే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ కార్లు అయితే, తర్వాత గూడ్స్ వెహికల్స్ అయితే, దాని తర్వాత లారీలు అయితే. మీకు ఏంటంటే ఇక్కడ ఒకవేళ మీరు వచ్చి వెహికల్ కొనలేదనుకోండి, మీరు కట్టిన 20,000 మీకు అప్పుడే రిఫండ్ ఇస్తారు. మనం కొన్నట్టు ఉంటేనే మనకు బుక్లెట్ ఆపుతారు. దాని తర్వాత మనకు పేమెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. కొనలేదనుకోండి, మీ పేరు మీద బుక్ ఎట్లా అంటే మీకు వెహికల్ సేల్ అయినట్టు ఉండదు. కాబట్టి మీ 20,000 మీకు అప్పుడే ఇస్తారు. చూస్తున్నారు కదా, ఫస్ట్ కార్లు అయిపోతాయి, దాని తర్వాత గూడ్స్ వెహికల్స్ అయితే, దాని తర్వాత లారీలు అయితే, దాని తర్వాత ట్రాక్టర్లు అవుతాయి, జేసీబీలు అట్లా. ఇవన్నీ ఆప్షన్లో మీకు రెగ్యులర్గా దొరుకుతాయి. ఏ ఆటోమాల్ అయినా సరే, మీకు ఏ ఆటోమాల్ కావాలన్నా మన వాళ్ళు అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, గూగుల్ మ్యాప్స్కి వెళ్ళి డైరెక్ట్ సెర్చ్ చేయండి. విజయవాడ శ్రీరామ్ ఆటోమాల్, రాజమండ్రి శ్రీరామ్ ఆటోమాల్, గుంటూరు శ్రీరామ్ ఆటోమాల్, విజయవాడ శ్రీరామ్ ఆటోమాల్.
ఇక్కడ మన దగ్గర వచ్చేసి మహబూబ్నగర్ శ్రీరామ్ ఆటోమాల్, ఇంకా నిజామాబాద్ శ్రీరామ్ ఆటోమాల్, వరంగల్ శ్రీరామ్ ఆటోమాల్, ఇంకా మనకు ఇక్కడ పెద్దంబర్పేట పటాన్చెరు రెగ్యులర్. సో ఇవన్నీ ఆటోమాల్స్ ఉన్నాయి. సో మీకు ఖచ్చితంగా వీలైతే నేను అవి కూడా కనుక్కొని చెప్తాను. శనివారం అయితే వరంగల్ అవుతుంది, శనివారం పటాన్చెరు అవుతుంది, ట్యూస్డే రోజు మంగళవారం అయితే మహబూబ్నగర్ ఆప్షన్ అవుతుంది. సేమ్ ఇక మీకు 10:30, 11కి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయితే అవైతే కామనే. సో ఇవి గుర్తుపెట్టుకోండి. డేట్స్ అంటూ ఏముండవు, సండే హాలిడే ఉంటుంది. నార్మల్ టైంలో ఎప్పుడైనా వెళ్ళొచ్చు మీరు, ఆప్షన్ రోజు వెళ్ళాలని ఏం లేదు. ఫస్ట్ ఒకసారి వెళ్తే మీకు తెలుస్తుంది కదా, మండేనో ట్యూస్డేనో వెళ్ళండి, ఏ ఆటోమాల్ అయినా సరే, విజయవాడనా, గుంటూరు, రాజమండ్రి, నిజామాబాద్, నిర్మల, ఎక్కడైనా నార్మల్ డేస్లో వెళ్ళండి, వాళ్ళు చెప్తారు మీకు. దాని తగ్గట్టు మీకు ఒక ఐడియా వస్తుంది. సో మీరు వీలైతే మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి, నేను కూడా నెక్స్ట్ వీడియోలో డేట్స్ అండ్ మీకు ఆప్షన్ ఎప్పుడెప్పుడు జరుగుతుందో వేరే ఆటోమాల్స్ కూడా చెప్తాను. ఓకే 10,000 సార్, 10,000 పెట్టుకోవాలి. 9:20, 9:20 ఫస్ట్ కాల్, 9:20 సెకండ్ కాల్, 9:20 ఫస్ట్ కాల్, 9:30 ఫస్ట్ కాల్, 9:30 సెకండ్ కాల్, 9:30 చెప్పండి సార్కి లాస్ట్ ఇంటి పెట్టాను. 9:40 ఫస్ట్ కాల్, 9:40 సెకండ్ కాల్, 9:40